అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నారాయణపేట జిల్లా కేంద్రంలోని లక్ష్మీ బంకెట్ హాల్లో జనసేన పార్టీ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణపేట, మక్తల్, కోస్గి, కొడంగల్ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. సమావేశానికి ముందు నారాయణపేట పట్టణంలోని ప్రధాన వీధిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాలు చేతబట్టి జనసేన నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహభరితంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ పట్టణ ప్రజల దృష్టిని ఆకర్షించగా పలువురు ప్రజలు రోడ్ల వెంట నిలబడి కార్యకర్తలను అభినందించారు. అనంతరం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ విస్తరణ, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు, యువతను పార్టీ వైపు ఆకర్షించే కార్యాచరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలని, ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్, మక్తల్, నారాయణపేట, కోస్గి, కొడంగల్ మండలాల నాయకుల ఆధ్వర్యంలో ఇతర రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 100 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. జిల్లా ఇన్ఛార్జ్ మణికంఠ గౌడ్ వారికి పార్టీ కండువలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కొత్తగా చేరిన యువత పార్టీ సిద్ధాంతాలను విశ్వసించి జనసేనలో చేరడం ఆనందకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుందని తెలిపారు. పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాజ సేవ, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన సేవా కార్యక్రమాలు, ప్రజల సమస్యలపై తీసుకుంటున్న చొరవను ప్రతి కార్యకర్త ప్రజలకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి జన సైనికుడు పార్టీ సిద్ధాంతాలను గ్రామానికి చేర్చే బాధ్యతను తీసుకోవాలని, ప్రజలకు సేవ చేయడమే జనసేన లక్ష్యమని వివరించారు. యువత రాజకీయాల్లోకి చైతన్యవంతంగా ముందుకు రావాలని, నిజాయితీతో కూడిన రాజకీయాలకు జనసేన వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది యువకులు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేనలో చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి ప్రతి మండలం, ప్రతి గ్రామంలో సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యలపై వెంటనే స్పందించే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. పార్టీ బలోపేతానికి యువశక్తి కీలకమని, ప్రతి కార్యకర్త ఒక జన సైనికుడిగా ముందు ప్రజలకు అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, యువజన నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమావేశం అనంతరం కొత్తగా పార్టీలో చేరిన సభ్యులను నాయకులు అభినందించి పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఖచ్చితంగా ఎవరు ఏ స్థాయిలో ఎవరైనా సరే, పార్టీనే కావచ్చు, పార్టీ నాయకులనే కావచ్చు, పార్టీ అధినేతనే కావచ్చు, ఖండించినటువంటి పక్షంలో బలంగా తిప్పి మీరు ఒక్కొక్క నాయకుడిగా తిరగబడాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను అందరికీ పిలుపునిస్తున్నా. అదేవిధంగా పక్కనే ఉంది కదా, ఎందుకులే పోయేద్దామని ఆలోచన చాలా మందికి ఉండాలి. అవన్నీ పక్కకు పెట్టి మన నియోజకవర్గం కాకపోయినా అంటే నా ప్రాంతం, నా తెలంగాణ ప్రాంతం, నా యొక్క నారాయణపేటలో ఇదే రకంగా ఒక బలమైన నాయకుడు ఎదగాలనే ఒక ఆలోచనతోటి మణికంఠ గారి ఒక గొప్ప ఆలోచన ఉంది. నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ నిజంగా మణికంఠ. ఎందుకంటే ఒక నాయకుడు ఎదగాలంటే నేను నాతో పాటు 10 మంది అనే ఆలోచన ఉండాలి. లింగమని కూడా ఒక వేసుకొని వచ్చి నేను నాయకుడు అంటే సరిపోదు. అది పవన్ కళ్యాణ్ గారు కావాల్సింది ఏంటంటే, మీరు వస్తున్నారంటే ఇందాక అన్నాడు, ఒక్క జన సైనికుడు 100 మందితో సమానం అంటే కనీసం 50 మంది కార్యకర్తలైనా తీసుకొచ్చే దమ్ము మనకు ఉంది. కాబట్టి తీసుకొని రావాలి, సమస్య ఏంటని చెప్పాలి, ప్రాబ్లం ఏంటని చెప్పాలి. మీ పరిధిలో కాకపోతే పెద్దల దాకా తీసుకురండి, సమస్య ఏంటని చెప్పండి. ఖచ్చితంగా ఆ యొక్క జన సైనికుని మనం పిలిపించుకొని మన కుటుంబమైనటువంటి జనసేన పార్టీలో బలంగా ముందరికి తీసుకుపోదాం. ఒక్కటే సందర్భంగా ప్రపంచం అలాంటి నిరంతరుడు నా పార్టీ అధినేత ఇంటికి వచ్చినప్పుడే మీకు అర్థం కావాలని చెప్పి, అరే కొంతమంది కుక్కలు అరుస్తానంటే సహజమే. ఎందుకనంటే గల్లీలో నుంచి ఏనుగు నడిచేటప్పుడు కుక్కల పని అరవడం మాత్రమే అని చెప్పి మరొకసారి నేను గుర్తు చేస్తున్నా.
అది ఎందుకంటే అరవకపోతే దాని కుట్టాలు ఎవరు గ్రహించారు కాబట్టి. అదేవిధంగా నేను మళ్ళీ చెప్తున్నా, లీడర్ గా మీ బాధ్యత ఇక్కడున్న వాళ్ళని కాదు, ప్రతి సందర్భంలో సోషల్ మీడియా పరంగానే కావచ్చు 2 నిమిషాల్లో వీడియో తీసి మన నాయకుడి మన అధినేతని ఏదైనా మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఎందుకనంటే మన మాటకుంటే మన అధినేతలు ఉంటే ఊరుకుంటామా? ఒక నాయకుడు ఈ రోజు ఆయనకి ఇచ్చినటువంటి స్థానం, నా తల్లి నా తండ్రి నా గురువు నా దైవం ఉంటే ఆ దైవం రూపంలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అలాంటి వ్యక్తిని రకరకాలుగా తన కుటుంబంతో సైతం అనేకంగా దోషిస్తుంటే ఎందుకు నోరు మూసుకొని ఊరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ పిలుపునిస్తున్నా. అదే ఆదరణతో పొద్దున రాబోయే కాలంలో మనం కూడా మరి ప్రభుత్వంలో ఉండబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు దాంట్లో అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ప్రజల దగ్గర పనిచేస్తామో ఖచ్చితంగా మన ఆదరణ ఉంటుంది. మన నాయకుడు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో 5 శాఖలు తీసుకుని 5 శాఖలు కూడా నిస్వార్థంగా చక్కగా పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. ఆ పరిపాలన చూసి ఆ పరిపాలన నచ్చే మారుమూల గ్రామాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా మన జనసేన పార్టీలో చేరడానికి వస్తున్నారంటే దానికి నిరంతరం ఈ సమావేశంలో పక్క రాష్ట్రమైన కర్ణాటక, పక్క రాష్ట్రమైన తమిళనాడు, పక్క రాష్ట్రమైన కేరళలో కూడా, పక్క రాష్ట్రమైన ఒడిశాలో కూడా మన పార్టీలోకి చేరుతారంటే మరి దాని అదే మన నాయకులు ఉన్న నిబద్ధత అదంతా చూసే మన పార్టీలో చేరుతున్నారు. అట్లాగే మనం కూడా అదే నిబద్ధతతో పనిచేసుకుని ముందుకెళ్తున్నాడు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలే మనకు ధైర్యం, ప్రజలే మనకు అండ. కాబట్టి మీకు ఎప్పుడు కూడా భయపడకుండా ముందుకు వెళ్ళాల్సింది కోరుతున్నాను.